ఏపీలో సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటివరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, జరిగిన ఘటనలు, అరెస్టులు, ఇతర అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తోంది. ఘటనలు జరిగిన ప్రదేశాలకు కూడా వెళ్లి ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తోంది. రాబోయే 2 రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీలో పోలింగ్ రోజున అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమించిన సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ అధికారులు 3 బృందాలుగా విడిపోయి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతిలో సిట్ బృందం క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించింది. పల్నాడులోని రెంటచింతల, మాచర్ల, కారంపూడితో పాటు నర్సరావుపేటలో దాడులు, ప్రతిదాడులు అంశాలను కూడా సిట్ పరిశీలిస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేత్ రౌండ్ వంటి పలు ప్రదేశాలను సిట్ సందర్శించింది. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి, ప్రత్యక్ష సాక్షుల కథనం, ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు కూడా పరిశీలించింది. తిరుపతి కలెక్టర్ ఇచ్చిన నివేదిక, ఆ రోజు జరిగిన ఘటనలో ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లు, అందులో అసలైన నిందితులు ఉన్నారా లేదా, అధికార పార్టీకి వత్తాసు పలికిన పోలీస్ అధికారుల వివరాలను కూడా సిట్ సేకరిస్తోంది. ఇప్పటికే సిట్ కు తెలుగుదేశం పార్టీ నేతలు ఆయా ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని సైతం అందించారు. ప్రధానంగా పల్నాడు జిల్లా మాచర్లలో కొంతమంది అధికారులు, కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు ఉన్న అధికారులు, అధికార పార్టీ నేతలకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం, పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ సమాచారాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే, అతని సోదరుడికి చేరవేశారని ఘటనలతో సహా టీడీపీ చెప్పింది. తాము చేసిన ఫిర్యాదు వివరాలు అధికార పార్టీకి ఎలా తెలుస్తున్నాయని టీడీపీ ప్రశ్నించింది. ఇలా పల్నాడులోని మాచర్ల, రెంటచింతల, కారంపూడి పోలీస్ స్టేషన్లలో కొంతమంది పోలీసులు సమాచారాన్ని చేరవేయడమే కాకుండా అక్కడ ఎస్పీ చెప్పిన ఆదేశాలను కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయలేదని తేల్చారు. ఫలితంగా హింసాత్మక ఘటనలు యథేచ్ఛగా జరిగాయని ఫిర్యాదు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి వరకు 7 అధికారులు అధికార పార్టీ నేతలతో టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించారు అని గుర్తించారు. వీరి జాబితాను కూడా సిట్ కు అందించినట్లు తెలిసింది. పల్నాడులోని కారంపూడిలో వైసీపీ రౌడీ మూకల స్వైర విహారాన్ని సిట్ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీళ్లెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ముందస్తు అనుమతి లేకుండా గన్మెన్లను కూడా వదిలేసి హైదరాబాద్ ఎలా వెళ్లిపోయారు అని టీడీపీ ప్రశ్నించింది. ఈ అంశంపై కూడా విచారణ జరుపుతామని సిట్ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా తాడిపత్రిలో గతంలో డీఎస్పీగా పనిచేసి రాజంపేటకు బదిలీపై వెళ్లిన డీఎస్పీ చైతన్య అర్ధరాత్రి తాడిపత్రికొచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో ఉన్న దివ్యాంగుడిపై దాడి చేయడం, జేసీ ఇంటి పరిసరాల్లో ఉన్న టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేసి హింసించడాన్ని కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు చైతన్య తాడిపత్రి వచ్చారో ఆరా తీస్తున్నారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో అధికార పార్టీకి సంబంధించిన నేతలను వదిలేసి అమాయకులను ఇరికించారని ఆరోపణలొచ్చాయి. ఈ అంశంపై కూడా సిట్ ఆరా తీస్తోంది. ఆ రోజు జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర వీడియోలను కూడా సేకరించి అందులో పాల్గొన్న వారిని పరిశీలించి వారిని నిందితులుగా చేర్చారా లేదా అనే అంశాలను సిట్ పరిశీలిస్తుంది. సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుపుతున్న దర్యాప్తును, అందులో తమకొచ్చిన వివరాలను ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయంలో ఉన్న ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కు చేరవేస్తున్నారు. ప్రాథమిక విచారణ, ఎఫ్ఐఆర్లను పరిశీలించి సోమవారం సాయంత్రానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందింది.